చాలా సినిమాల ద్వారా జబర్దస్త్ ప్రోగ్రామ్ ద్వారా తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా చూడగానే నవ్వొచ్చేంత ఒక కామెడీ ఇమేజ్ని సంపాదించుకుని అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఒక చాలా ఇమోషనల్ స్టోరీతో ప్రేక్షకులు ముందుకు రావడానికి సిద్ధమవుతున్న ఈ యాక్టర్ పేరు ధన్రాజ్. నీ వరకు నీకు ఇవి నా ఛాలెంజెస్ అని చెప్పుకోవాలనుకుంటే ఏం చెప్తావు ధన్రాజ్? మరి నేను చెప్తే అది మరి ఏంటి ఇలా చెప్తున్నాడు అనుకోవచ్చు. తృప్తినిచ్చే క్యారెక్టర్స్ కొన్ని చేయలేకపోయాను, కొన్ని నా దాకా రాలేదు. నేను ఒక సినిమా నిర్మాతను అవుదాం అనుకుని డబ్బులు ఉన్నాయి కాబట్టి ఒక ఫ్రెండ్ కోసం తన కెరీర్ నా కెరీర్ బాగుంటాయని కోసం ఒక సినిమా తీసేస్తాను. అది ఆ డబ్బు నుండి ఈరోజు నాకు శంషాబాద్లో ఒక 10 ఎకరాలు, ఫిలింనగర్లో ఒక సొంత పెద్ద ఇల్లు ఉండే. ఇన్ని స్ట్రగుల్స్లో ఆకలి అనేది ఒకటి ఉంటుంది కదా. పారిపోయి వచ్చి 400 లారీ కొంత వెళ్ళిపోద్ది, బస్సు కొంత వెళ్ళిపోద్ది, ఒకరోజు పూట గడుస్తుంది. కానీ ఆకలి విలువ తెలిసింది. ఆ వన్స్ ఆ ప్లేట్లు పట్టుకుని ఆ వనకరాలు ఇవన్నీ చేసి వాడు పప్పై ఎక్కువరాయి అంటుంటే తెలియకుండా మనం ఎప్పుడు ఇలా చేయలేదు కదా అని ఈ కర్మ ఏంటి నాకు అర్థం కావట్లేదు. కానీ వెళ్ళిపోదాంటే మనసు లాగట్లేదు. కానీ తృప్తిగా ఉంది ఏంటంటేనా, నేను ఆ 400 రూపాయలు తీసుకుని వచ్చిన వ్యక్తి ఒక 80 లక్షలు పెట్టి సినిమా తీయడం, అందులో కష్ట నష్టాలు పక్కన పెట్టండి, ఇటు చూసుకుంటే అది ఒక సక్సెస్ జర్నీ లాగా అనిపిస్తుంది. డబ్బులు పోయినాయి ఏంటంటే అన్ని శుక్రవారానికి సమాధానం చెప్పేది 21వ తారీఖు శుక్రవారం. ఫెంటాస్టిక్. ఇంటర్వెల్లో ఎన్ని వెంట్రుకలు ఉంటాయో అన్ని నిక్కబొడుస్తాయి. సినిమా అయిపోయిన తర్వాత బాడీలో ఎన్ని వాటర్ కంటెంట్ ఉంటుందో అన్ని కన్నీళ్ళు. ఇంటి పేరు మాత్రమే ఇవ్వగలను, మంచి పేరు వాడే తెచ్చుకోవాలి కదా. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. ప్రజెంట్ ఇంటర్వ్యూ చేయబోతున్న ఈ యాక్టర్ గురించి డస్ నాట్ నీడ్ ఎనీ సెపరేట్ ఆర్ స్పెషల్ ఇంట్రడక్షన్ హియర్. చాలా సినిమాల ద్వారా జబర్దస్త్ ప్రోగ్రామ్ ద్వారా తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా చూడగానే నవ్వొచ్చేంత ఒక కామెడీ ఇమేజ్ని సంపాదించుకుని అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఒక చాలా ఇమోషనల్ స్టోరీతో ప్రేక్షకులు ముందుకు రావడానికి సిద్ధమవుతున్న ఈ యాక్టర్ పేరు ధన్రాజ్. ధన్రాజ్ గురించి మీకు నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన తన సినిమా రేపు 21వ తారీఖున ఫిబ్రవరి 21వ తారీఖున తెలుగు వారందరి ముందుకి రాబోతుంది. దానికి సంబంధించి తన ప్రయాణం, అందులో ప్రయోగాలు, ఈ సినిమా ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, ఈ సినిమాని ఎత్తుకోవడానికి కారణం ఏంటి, ఇవన్నీ కూడా మన ధన్రాజ్తో ఇప్పుడు మనం ముచ్చటిద్దాం. వెల్కమ్ ధన్రాజ్. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఎన్నో రోజుల నుంచి మనం చేద్దాం అనుకుంటున్నాం. మన ఇద్దరి మధ్య ఏంటి అడ్డు అంటే, అన్న మన ఇద్దరి మధ్య ఒక ప్రేమ ఉంది, ఆ ప్రేమతో మీరు పిలవండి, ఏ రోజైనా వచ్చేస్తారన్న. ఈ రోజుకి మీ సమయము నా సమయం కుదిరి ఇలా నీ సమయం కుదిరింది. మాదే ఉంది, మేము ఎప్పుడు వికెట్ కీపర్ లాగా బాల్ కోసం వెయిట్ చేస్తుంటాం. అలా కాదన్న, ఈ ప్రమోషన్స్ 2 క్రాఫ్ట్లు, అటు ఆర్టిస్ట్ గా నేనే, ఇటు దర్శకుడిగా నేనే, మళ్ళీ ఇది తమిళ అని తెలుగు, ఇన్ని కొంచెం ఇలాంటి మంచి ఇంటర్వ్యూ పెట్టుకుంటే నా సినిమాకి కూడా మీలాంటి వాళ్ళు చెప్తే నా సినిమాకి కూడా వెళ్ళిపోవద్దని ఈ టైం మీకు. అయ్యో ఎంత మాట. ఎలా ఉంది అసలు కెరీర్, ఎలా ఉంది జబర్దస్త్ నుంచి సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాక? అన్న బేసిక్ ఏంటంటే నేను సినిమాలు చేస్తూ జబర్దస్త్కి వెళ్ళానన్న. ఓకే. నేను జబర్దస్త్ చేయక ముందు ఆల్మోస్ట్ ఒక 20-30 సినిమాలు చేసి జనాలందరికి ధన్రాజ్ గా తెలిసిన తర్వాత వెళ్ళాను. ఓకే, అట్నుంచి ఇటు అనమాట. చాలా మంది జబర్దస్త్ లోకి వచ్చి సినిమాల్లోకి వచ్చారు. అవునవును. నేను అప్పటికే భీమిలి కబడ్డీ జట్టు, పరుగు, ఈ పిల్ల జమీందారు ఇలాంటి సినిమాలు చేసేసి ఉన్నాను. జబర్దస్త్ కూడా నేను అయితే స్టెచ్ చేయలేదన్న. ఇప్పుడు ఒక 13 ఎపిసోడ్లని వాళ్ళు పిలిచారు అంతే. ఆ 13 చూద్దాం, బాగుంటే చేద్దాం అనుకుని పిలిస్తే అది మొదటి 2-3 ఎపిసోడ్లే మంచి రేటింగ్ రావడంతో కంటిన్యూ చేశారు. కానీ మాకేమైపోయేదంటన్నా, ఒక షెడ్యూల్ వేసుకుంటే 4 స్కిట్లు చేసేవాళ్ళు, అంటే డే నుంచి నెక్స్ట్ డే వరకు. ఈ 4 స్కిట్లు చేసిన తర్వాత ఇంకొక డే పడుకోవడం, దీని ముందు డే ప్రాక్టీస్, అంటే 3 రోజులు అక్కడ పోయింది. మనం నిద్రలు వేసిన తర్వాత మళ్ళీ 3వ రోజు షూటింగ్ ఉంటుంది, మళ్ళీ రాసుకోవాలి. ఈ ప్రాసెస్లో ఏమైపోయిందంటే ఇంకా సినిమాలు అంటే స్టెచ్ ఇవ్వాల్సిన డేట్లు ప్రాబ్లం వచ్చేస్తుంది. దానివల్ల మేము ఏం చేసామంటే ఇక్కడ కూడా డేట్లు, అటు నాగబాబు గారు, రోజా గారు, అనసూయ గారు, మిగతా టీం లీడర్లు, లైట్ మ్యాన్లు, అన్ని ఫ్లోరు అన్నీ ఉంటాయి.
ఎందుకు మనం 2 పడవల మీద కాలేసి వెళ్తున్నాం ఏంటి అని చెప్పి 13 ఎపిసోడ్ తర్వాత వచ్చేద్దామని నేను వేణు వచ్చేసాం. ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ కావాలి మీరు ఉంటే బాగుంటుందంటే మళ్ళీ వెళ్ళి ఒక 13 ఎపిసోడ్ చేసాం. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక 25 ఎపిసోడ్ చేసి నేను అందులో ఒక 75 ఎపిసోడ్లు చేశానన్న మొత్తానికి. ఆ తర్వాత మళ్ళీ సినిమాలు కామన్గా చేశాను. ఇది ఆ జబర్దస్త్ ముందు జరిగింది. ఓకే, సినిమా కెరీర్ పరంగా మనం ఆలోచిస్తే నువ్వు అనుకున్న దానికి రీచ్ అయ్యావా, లేకపోతే ఇంకా దాని ముందే పిల్లిమొగ్గలు అవుతున్నాయా? ఎవ్వరు రీచ్ అవ్వలేరన్న. ఎందుకంటే మన గోల్స్ ఎప్పుడు చాలా పెద్దగానే ఉంటాయి. ఏంటి ఆ పెద్ద గోల్స్ నీకున్నవి? ఇంకా అన్ని అంటే ఒక కమెడియన్ గా ఉన్న నేను అన్ని రకాలటువంటి రసాలు పండించే క్యారెక్టర్లు చేయాలని, అంటే నా చివరి ఏజ్ గ్రూప్ అది 60 ఏళ్ళ 70 ఏళ్ళ 50 ఏళ్ళ దేవుడు ఎంత రాశాడు, అది లాంగ్ ప్లానింగ్ కదా. అదే గోల్ అనేది నేను అక్కడే పెట్టుకున్నాను. ఇక్కడ 60 ఏళ్ళ క్యారెక్టర్ 60 ఏళ్లలో కూడా నేను నటిస్తూనే ఉండాలని. ఓకే, అది ఇంకప్పుడే నెరవేరదు కదన్నా. అదే ఎప్పుడు మాట ఇంకా అదే ఇంకా మీరు ఖచ్చితంగా మనం ఇంకొక 10 ఏళ్ళ తర్వాత ఏమన్నా ఇంటర్వ్యూ చేస్తే అప్పుడు తెలుస్తుందేమో నా గోల్ ఏముందని. అదే అంటే ప్రెసెంట్ ఉన్నది కదా గోలు, లేకుండా అయితే లేవుగా. అంటే తృప్తినిచ్చే క్యారెక్టర్స్ కొన్ని చేయలేకపోయాను, కొన్ని నా దాకా రాలేదు. వచ్చి మిస్ అయ్యావు అంటే వచ్చినవి సద్వినియోగం చేసుకున్నానన్న. కానీ నా దాకా రాని క్యారెక్టర్స్ ఉంటాయి. కొన్ని సినిమాలు చూసినప్పుడు ఈ క్యారెక్టర్ మనకు పడి ఉంటే ఇంకో ఏంటి ఆ సినిమాలు ప్రతి సినిమాలో ఉంటదన్న. ఒక సినిమా 2 సినిమాలు అని నేను చెప్పలేను. కానీ ఇప్పుడు నేను మొన్న రీసెంట్ గా సత్యం సుందరం సినిమా చూశాను. ఓకే, కార్తీ గారు అరవింద్ స్వామి గారి క్యారెక్టరైజేషన్ చూసాను. ఆ సినిమాలో ఏదో ఒక క్యారెక్టర్ నేను నటించుంటే బాగుంది అనిపించింది. అవునా? అంటే అరవింద్ స్వామి గారి కార్తీ గారి క్యారెక్టర్ కాదు, ఆ సినిమాలోనే నేను ఏదో క్యారెక్టర్ చేసి అనిపించింది. అలా తృప్తిని ఇస్తాయి కదా. అంటే నువ్వు క్లాస్ ఆడియన్ అనమాట. అయితే నాకు ఎందుకో నేను కమెడియన్ అయినా కూడా అన్న, నేను స్క్రీన్ మీద నవ్వించడానికి విశ్వ ప్రయత్నాలు చేసి దర్శకులు కథకులు మాటలు రచయితలు చెప్పి చేస్తాను కదన్నా. నాకు ఎక్కడో తెలియకుండా ఎమోషన్ కంటెంట్లు అంటేనే బాగా ఇష్టం అన్న. అది ఎందుకు వచ్చిందో ఏమో తెలియదు. ఒక ఎమోషన్ని నేను త్రో చేయాలి అని నేను ఎప్పుడు అనుకుంటుంటాను. అది బహుశా పిల్ల జమీందార్ సినిమాలో నేను బాగా నవ్విస్తూ అందులో తండ్రి చనిపోయే సీన్ ఒకటి ఉంటుంది. అవును, గుర్తుంది నాకు. ఆ సీన్ తర్వాత నేను ఆ సినిమాలో ఎంత నవ్వించానో దానికన్నా డబల్ పేరు ఆ సీన్కి వచ్చింది. ఒక కమెడియన్ నవ్వించే కమెడియన్ బాధపడితే జనాలు కూడా బాధపడతారనే విషయం నాకు ఆ సినిమా ద్వారా అర్థమైంది. ఎంతో మహానుభావులు ప్రూవ్ చేశారు, బట్ నాకు అదృష్టం దక్కడం ఆడియన్స్ దగ్గర నుంచి చాలా ఆనందం అనిపించింది. అట్లా మనం ఒక క్యారెక్టర్ ఏదో వచ్చి హీరో ఫ్రెండ్ గా సైడ్ కిక్ క్యారెక్టర్ లాగా కాకుండా ఒక పర్పస్ ఉన్న క్యారెక్టర్ ఉండాలి, కథలో అది బ్లెండ్ అయి ఉండాలి. అలాంటివి చేద్దాం అనుకుని కొన్ని నేను చాలా దురాలోచనలు ఉన్నాయన్న. అంటే అలాంటి నేను చేయకపోతే అన్న ఈ రోజు నాగేంద్ర గారు లాంటి ఒక సీనియర్ జర్నలిస్ట్ వచ్చి ధనరాజుతో ఇంటర్వ్యూ చేయరన్న. నాకు అదే గొప్ప విషయంగా నేను ప్రివిలేజ్ గా ఫీల్ అవుతాను. అదోకే ధనరాజ్, బట్ కెరీర్ అన్న తర్వాత బోల్డ్ ఛాలెంజెస్ ఉంటాయన్న. ఎవరికి కేక్ వాక్ కాదు. చిరంజీవి గారి దగ్గర నుంచి తీసుకుంటే ఎవరికి కేక్ వాక్ కాదు. బట్ ఆ ఛాలెంజెస్ ఎవరు సక్సెస్ఫుల్ గా అధిగమించగలుగుతారు వాళ్ళే నిలబడతారు. నీ వరకు నీకు ఇవి నా ఛాలెంజెస్ అని చెప్పుకోవాలనుకుంటే ఏం చెప్తావు ధనరాజ్? మరి నేను చెప్తే అది మరి ఏంటి ఇలా చెప్తున్నాడు అనుకోవచ్చేమో. ఎలాగైనా చెప్పొచ్చు, ఇష్టం వచ్చినట్టు చెప్తున్నారు రేపు మీడియాలో. నాకు ఛాలెంజెస్ అంటే అసలు అన్ని మీరు అన్నట్టు కేక్ వాక్ లాగా ఉండాలా? నాకు నేను ప్రశ్నించుకునేది, ఆ కేక్ వాక్ లాగా ఉంటే నువ్వెందుకు? నాలో ప్రతిదానికి ఒక క్వశ్చన్ ఉంటుందన్న. ఈ ప్రపంచం మొత్తంలో ఆన్సర్ లేకుండా క్వశ్చన్ పుట్టిందని నేను అనుకోను. ఆన్సర్ ఉంటేనే క్వశ్చన్ పుడుతుందని నేను అనుకుంటాను. అలాగా ఒక క్యారెక్టర్ చేసేటప్పుడు, అది నేను భాగమతి సినిమా కానీ అది అనుష్క గారితో నేను సినిమా యాక్ట్ చేస్తానని నేను ఎప్పుడు అనుకోలేదు. అదే సినిమా హిందీలో రీమేక్ చేస్తే నేను వెళ్ళి అదే క్యారెక్టర్ చేస్తానని నేను అనుకోలేదు. ఈ సినిమాకి రాఘవంకి నేను దర్శకుడిని అవుతానని అనుకోలేదు. ఛాలెంజెస్ అన్నీ అవే ఇస్తాయన్న. దాన్ని ఎంత సమర్థవంతంగా నేను ఎదుర్కొన్నాను దాన్ని నా టాలెంట్ని బట్టి ఉంటుంది. ఎదుర్కొన్నాను ఈ సినిమాలో సమర్థవంతంగా. అంటే అది ఫిబ్రవరి 21వ తారీఖు మీరు చెప్పాలి సినిమా. ఇది దీన్ని ఒక ఛాలెంజ్ గా నేను స్వీకరించాను కాబట్టి చెప్తున్నాను. ఇది రామన్ రాగం అన్నది నువ్వు ఒక కొంత ప్రయాణం అయిపోయిన తర్వాత నీకు ఎదురైన మజిలీ ఇది. అవును ప్రయాణం అయిపోయింది. అవునవును. నేను ఆ ప్రయాణం ఇక్కడి వరకు నువ్వు వచ్చావంటే నువ్వు సక్సెస్ఫుల్ కింద లెక్క. అంటే నిన్ను నమ్మి ఒకళ్ళు వచ్చి డబ్బులు పెట్టి మంచి యాక్టర్లు ఈ సినిమాలో చేసి ఒక సముద్రకని లాగా పృథ్వీరాజ్ లాగా
మంచి యాక్టర్స్ ని సినిమాలో చేశారు. అవును అవును అది ఒక స్టేజ్ కి వచ్చాక జరిగింది. అవును. బట్ ఈ స్టేజ్ కి రావడానికి పైగా నువ్వు ఇమోషనల్ పర్సన్, ఇమోషన్ అంటే ఇష్టం, కామెడీ అయితే చేస్తావు కానీ. మీరు అడిగింది నాకు అర్థమైందన్న. ఒక ఊరి నుంచి ఒక 9దో 10దో మధ్యలో చదివేసిన ఒక వ్యక్తి సినిమా ఇండస్ట్రీకి హీరో అయిపోదామని 400 రూపాయలు పెట్టుకొని అమ్మ పప్పుల డబ్బాల చెప్పా పెట్టకుండా ఒక లారీ ఎక్కేసి వచ్చిన వ్యక్తికి ఈ ప్రపంచమే పెద్ద ఛాలెంజ్ లాగా కనిపిస్తుంది నాకు. అది కూడా సినిమా ఇండస్ట్రీ ఇంకా పెద్ద ఛాలెంజ్ అనిపిస్తుంది. ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి నేను వెనక్కి వెళ్ళకూడదు, ఇక్కడే ఉండాలని పట్టుకొని ఈరోజు నేను ఏదైతే కలగన్నానో అది నా 20 ఏళ్ల కిందట కళ అయితే అది నెరవేర్చుకొని ఈ జీవితంలో జరుగుతున్న ప్రతి వ్యక్తులు, నాకు తారాసపడిన ప్రతి వ్యక్తులు, మంచి వాళ్ళైనా చెడ్డ వాళ్ళైనా, వాళ్ళందరినీ ఎదిరించి ఈరోజు ఇక్కడ కూర్చొని మీతో నేను ఇంటర్వ్యూ చేస్తున్నానంటే ఎన్ని ఛాలెంజ్లు ఎదుర్కొని ఉంటాను. అందుకే కదా దానిలో ప్రధానమైన మలుపు తిప్పిన ఛాలెంజెస్ ఉంటాయి. ప్రధానవి ప్రతిదీ జీవితంలో ప్రతిరోజు ఛాలెంజ్. ఆ మలుపు మంచి అయినా చేసి ఉండాలి, ఆ మలుపు చెడ్డైనా చేసి ఉండాలి కదన్న. చెడ్డ చేసిన దానికి కూడా ఒక ఏదో మలుపు మంచిలోకి తీసుకెళ్ళి. అంటే నేను టూ ఎర్లీ స్టేజ్ లో ప్రొడ్యూస్ చేశాను అవగాహన లేకుండా అనేది ఆ మలుపులో నేను తీసుకున్న కరెక్ట్ డిసిషన్ కాదేమో అని నేను అనుకుంటుంటాను. ఎందుకంటే నేను నిర్మాతను అవ్వాలి అని చెప్పి ఒక మంచి కథని ఎన్నుకొని ఆ మంచి కథని కరెక్ట్ గా త్రో చేస్తుంటే ఎస్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఆ రోజు నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను ఒక సినిమా నిర్మాతను అవుదాం అనుకుని, డబ్బులు ఉన్నాయి కాబట్టి ఒక ఫ్రెండ్ కోసం తన కెరీర్ నా కెరీర్ బాగుంటాయని కోసం ఒక సినిమా తీసేసి నేను అది చాలా పెద్ద ఛాలెంజ్ అన్న. ఇక్కడే సంపాదించుకున్న డబ్బులు ఇక్కడే పెడుతున్నామని నేను అంటూ ఉంటాను కానీ కళమ్మ తల్లికి. కానీ అది ఆ డబ్బు నుండి ఈరోజు నాకు శంషాబాద్లో ఒక 10 ఎకరాలు, ఫిలిం నగర్లో ఒక సొంత పెద్ద ఇల్లు ఉండేవి. అప్పట్లో 80 లక్షలు అంటే ఆల్మోస్ట్ ఒక 10-15 ఏళ్ళ కిందట. ఇప్పుడు ఎంత మీరే ఊహించుకో, 80 కోట్లు. అది మరి ఇప్పుడు చూసుకుంటే కానీ తృప్తిగా ఉంది. ఏంటంటేనా నేను ఆ 400 రూపాయలు తీసుకుని వచ్చిన వ్యక్తి ఒక 80 లక్షలు పెట్టి సినిమా తీయడం, అందులో కష్ట నష్టాలు పక్కన పెట్టండి, ఇటు చూసుకుంటే అది ఒక సక్సెస్ జర్నీ లాగా అనిపిస్తుంది. డబ్బులు పోయినాయి ఏంటంటే అది ఆ జర్నీ కరెక్ట్ గా లేదనిపిస్తుంది. అన్ని జరుగుతాయండి మన మనుషులం కదా. మరి ఆ సినిమా తర్వాత మళ్ళీ నువ్వు సినిమా చెయ్యాలని నిర్మాతగా మళ్ళీ నేను ఇక్కడే అదే పోగొట్టుకున్న చోటే మళ్ళీ సంపాదించుకోవాలన్నా అని ఎక్కడ ఎప్పుడు అనిపించలేదు? అంటే నా దగ్గర ఉన్న డబ్బులు ఒక అప్పటికే 1 కోటి రూపాయలు ఉన్నాయి అనుకున్నా. జబర్దస్త్ నుంచి వచ్చిన డబ్బులే ఎక్కువ ఉంటాయి. సినిమా ఇండస్ట్రీ నుంచి అప్పుడు సినిమా మొత్తానికి ఒక రెమ్యునేషన్ ఉండేది, ఇలా కాల్ షీట్ రెమ్యునేషన్ లేదు కదా. కరెక్ట్. దాంట్లో ఒక 70 అంటే నా ఫ్రెండ్స్ సగం సగం పోతే ఇంకొక 30-40 లక్షలు ఎంతో ఉండుంటాయి. దాంతో ఇల్లు కొనుక్కోవడాలు అవన్నీ ఉన్నాయి. అదే గనక నా దగ్గర ఇంకొక 80 లక్షలు ఉంటే మీరు అన్న తాట వచ్చేదేమో, లేవు. కాబట్టి తర్వాత లైఫ్ ఎలాగ జరిగింది? 80 లక్షల రూపాయలు పోతే నా ఎందులో 40-50 ఉంటాయి అన్న. అవేనా ఎక్కువేగా? 40-50 అంటే 2 రూపాయలు 3 రూపాయలు కాదు కదా. బట్ ఆ తర్వాత లైఫ్ ని ఎట్లా హ్యాండిల్ చేసేవద్దని రా అన్న? ఒకటేంటంటే ఆ సినిమా ఫ్లాప్ అయిపోయింది, ఇంకా నా జీవితం ఏంటని నేను ఒక్క రోజు కూడా అనుకోలేదన్న. మీకు చెప్తే నమ్ముతారు లేదో, ఆ సినిమా రిలీజ్ రోజు నేను షూటింగ్ లో ఉన్నాను. పూరి జగన్నాథ్ గారిది లోఫర్ షూటింగ్. నా సి కళ్యాణ్ గారు ప్రొడ్యూసర్ దానికి. వాళ్ళు చెప్పారు కలెక్షన్స్ చాలా బాగున్నాయిదంట, మీరు బాగుందంట అని. ఓకే అన్న. ఇక్కడ ఏమైపోయిందంటే మనం వేరే సినిమాలు వస్తాయి ఈ డేట్కి వేయకూడదు అని మనం చెప్పినా కూడా నేను ఒక మాట అన్నా. ఫస్ట్ టైం నా కొడుకు పేరు మీద పెట్టిన బ్యానర్ సార్ అది. డిస్ట్రిబ్యూటర్ల నమ్మకం ఆంధ్రజ్యోతి పేపర్ అయితే అందులో ఒక్కసారి పడ్డ డేట్ నేను మార్చను. సినిమా ఆడినా ఆడకపోయినా, ఎందుకంటే నేను నమ్మకాన్ని సంపాదించుకోవడానికి వచ్చాను. అది పోతే ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా మళ్ళీ నమ్మకం రాదని నేను డిస్ట్రిబ్యూటర్లో గొడవపడి ఆ డేట్ వేసేయండి అన్న. ఓవరాల్గా అది శుక్రశని బాగానే పే చేసిందన్న. నెక్స్ట్ వీక్కి పెద్ద సినిమా ఒకటి రాబోతుంది అనేసరికి ముందే అగ్రిమెంట్లు జరుగుంటాయి కదా, అలా అది తీసేయడం జరిగింది అంతే. ఆడుతున్న సినిమాని ఆడట్లేదన్న. ఆడుతున్న సినిమా అంటే నేను అనుకున్నాను ఇప్పట్లాగా 3 రోజుల్లో సినిమా బాగోపోతే తక్కువ తీసేసి వేరే సినిమా వేసుకోవడం అనేది లేదు. అప్పుడు ఒక 2-3 వారాలు మాకు బ్రీతింగ్ స్పేస్ ఇచ్చేవాళ్ళు. దానివల్ల సినిమా మెల్లిగా జనాల్లోకి వెళ్ళి అప్పుడు కొంచెం బాగున్న సినిమా నిలబడేది. ఇప్పుడు ఏమైపోతుందంటే శుక్రవారం నీ షో పడింది, 11ంటికి పడింది, 1 గంట కల్లా ఇది రన్ అవుతుందా లేదా అని ఏదో మీరు 3 రోజులు క్యూబ్ కట్టారు కాబట్టి ఆదివారం వరకు ఉంచుతాం, లేదా 1 వీక్ క్యూబ్ కట్టారు కాబట్టి 1 వీక్ వరకు ఉంచుతాం అన్న దానికి వచ్చాం. కానీ ఇప్పుడు ఎక్కడున్నాయన్న 365 రోజుల పోస్టర్ మీరు నేను చూసాం.
ఇంకా మనం మళ్ళీ ఇంకెప్పుడైనా చూడగలమా? కష్టం. ఇప్పుడు మాక్సిమం వేసుకుంటే 30 రోజులు పోస్టర్కి వచ్చాం, అది కూడా ఏదో అరొకరు ఒక్క సినిమాకి. ఎన్ని 75 రోజులు, 50 రోజులు, 89 రోజులు, ఇట్లా అవన్నీ ఎంత బాగుండేది ఇండస్ట్రీ. ఆ డిజైన్స్ లేవు ఇప్పుడు, ఆ నెంబర్లే మర్చిపోయారు డిజైనర్స్. ఇప్పుడు ఓన్లీ రిలీజ్ డేట్లే కనపడుతుంది. రిలీజ్ డేట్లు కనబడుతుంది. తర్వాత ఇప్పుడు ఈ నువ్వు చెప్పిన మజిలీ ఆ మలుపే, ఆ తర్వాత లైఫ్ అన్నది ఇటు ఫైనాన్స్ ప్రాబ్లం ఉంటుంది, ఫ్యామిలీ, అండ్ పైగా నీ కొడుకు పేరును పెట్టిన బ్యానరు, కెరీరు, వీటన్నిటి మధ్య నీ లైఫ్ ఎలా నడిచింది? దేవుడి దయ వల్ల ఆ సినిమా రిలీజ్ అవుతుందంటే శ్యాంప్రసాద్ రెడ్డి గారిని, సార్ నాకు ఒక 5 lakhs అడ్వాన్స్గా ఇవ్వండి సార్, నేను జబర్దస్త్ కంటిన్యూ చేస్తాను అంటే ఇమీడియట్లీ 5 నిమిషాలు శ్యాంప్రసాద్ రెడ్డి గారు సినిమాకి ఉపయోగపడుతుందని 5 lakhs ఇచ్చారు ఆయన. హైయెస్ట్ పెయిడ్ అన్న జబర్దస్త్లో, నేను కానీ వేణు కానీ. అవును. మాకు అంటే విలువ తెలియలేదా అనను కాదన్నా, వస్తున్నాయి కదా ఇంకా లైఫ్ టైం వచ్చేస్తుంది, టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అలా తీసుకున్నాం అనమాట. దానికి కూడా ఒక ఎండ్ కార్డు ఉంటుందనే విషయాన్ని నేను మర్చిపోయాను. కాబట్టి బ్యాంకులో డబ్బులు లేవు కానీ తినడానికి అయితే డబ్బులు ఉండేవి. కాబట్టి నేను ఎప్పుడు రన్నింగ్ లోనే. ఇంకొకటి ఏంటంటే నాకు బాగా ఆస్తి పరుని అయ్యి ఉండి నేను పడిపోయి జీరోకి వచ్చుంటే బాధపడేవాడిని. ఐమ్ ద జీరో. నాకు జీరోకి ఇండస్ట్రీ డబ్బులు ఇచ్చి ఆ జీరోల పక్కన 1 యాడ్ చేసింది. కాబట్టి మళ్ళీ పోయిన తర్వాత నాకు పెద్ద బాధ అనిపించలేదు, తేడా అనిపించలేదు. నాకు బాధ అనిపించి ఉంటుంది, తేడా అనిపించలేదు. నేను మళ్ళీ సంపాదించుకుంటాననే కాన్ఫిడెంట్ ఉందన్న. వై? బికాస్ 20 ఏళ్ళు నన్ను కళామ తల్లి మోసం చేయలేదన్న. ఇప్పటి వరకు ఇండస్ట్రీలో నన్ను మోసం చేయలేదు. ఇంకా 10 ఏళ్ళు ఉంటామా, 15 ఏళ్ళు ఉంటామా, 5 ఏళ్ళు ఉంటామా, కానీ ఈ 5 ఏళ్ళు ఆ జర్నీని నేను ఎంజాయ్ చేస్తున్నాను. ఒక క్యారెక్టర్ వచ్చి ఆ క్యారెక్టర్ బాగా చేసావని ఒకళ్ళు అప్రిషియేషన్ చేసిన దానికి, ఒకళ్ళు వచ్చి ఇదిగో 5 లక్షలు ఇచ్చిన దానికి ఏదిరా నువ్వు చెయ్యెత్తుతావు అంటే, నేను క్యారెక్టర్ బాగా చేస్తాను చెప్పిన దానికే చెయ్యెత్తుతాను. ఎందుకంటే దానికోసమే వచ్చాను నేను. ప్రకాష్ రాజ్ గారు చెప్పినట్టు ఎక్కడో మనం అందరం చప్పట్లకి అలవాటు పడిపోయామని అది కోరుకుంటున్నాను. అవతల వాళ్ళు పొగడ్తలు కోరుకునే వ్యక్తినే అని కాదు, అవతల వాళ్ళు చెప్పే చెడ్డనైనా మంచినైనా తీసుకునే వ్యక్తినే. కానీ బిగ్ స్క్రీన్ అన్న సినిమా మన అందరికన్నా చాలా పెద్దది. స్క్రీన్ ముందు అందరూ చిన్నవాళ్ళమే కదండి. ఆ స్క్రీన్లో సినిమా చూడాలనే ప్రతి వారం అనిపిస్తుంది, అయ్యో ఈ శుక్రవారం మన సినిమా ఏం పర్లేదు. ఆ తృప్తి మొత్తాన్ని 2 ఏళ్ళు నేను సినిమా చేయకుండా ఈ రాగం కోసం ఎందుకు పడ్డా అంటే, అన్ని శుక్రవారానికి సమాధానం చెప్పేది 21వ తారీఖు శుక్రవారం. ఫెంటాస్టిక్. అసలు నీకు ఈ సినిమా అనే ఒక, అంటే మన వాళ్ళు రెగ్యులర్ గా కొలెక్యువల్ లాంగ్వేజ్ లో గొల అంటారు, దోలా అంటారు, దురద అంటారు, పిచ్చి అంటారు, రకరకాల పేర్లు ఉన్నాయి దానికి. ఎవరి స్థాయి స్తోమత బట్టి వాళ్ళు అంటారు దాన్ని. అసలు నీకు ఎందుకు ఇది అంటుకుంది? సినిమా ఇండస్ట్రీకి రావాలన్నా ఏమైందంటే, మాది హనుమాన్ జంక్షన్ అన్న, అమ్మ వాళ్ళది, నాన్న వాళ్ళది తాడేపల్లిగూడెం. అమ్మ వాళ్ళ హనుమాన్ జంక్షన్ దగ్గర మాకు శివాలయం ఉండేదన్న, పెద్ద శివాలయం. అప్పుడు అది ఒక పుట్ట, అక్కడ ఒక పెద్ద వాల్ ఉండేదన్న. అక్కడ హనుమాన్ జంక్షన్ లో 4 థియేటర్స్ ఉన్నాయి. బస్ స్టాండ్ పక్కన ఒకటి, బస్ స్టాండ్ ఎదురుగా ఒకటి, న్యూ జూబిలీ రోడ్లో ఒకటి, అట్లా ఉండేది. మా అందరికి ఫస్ట్ చిన్నారి చేతన్ అని 3D సినిమా చూశానన్న. చిన్నారి చేతన్, ఓకే. ఆ 3D సినిమా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చూసిన తర్వాత చాలా బాగుంది అని వినిపిస్తున్నాయి. అప్పటికే ఈ రికార్డింగ్ డ్యాన్స్లు అన్ని ఊర్లో ఫంక్షన్లో పెట్టేవాళ్ళు. అప్పుడు టక్మని ఎక్కేసి మనకు వచ్చిన పిచ్చి డ్యాన్సులు అన్నీ వేస్తుంటే అందరూ ఏమనేవాళ్ళంటే, నువ్వు మామూలు డ్యాన్స్ చేస్తలేదు రా, నువ్వు సినిమా వాడివి అయిపోతావు, సినిమాలోకి వెళ్ళిపో, ఇలాంటి సౌండ్స్ వింటూ ఉన్న టైంలో మా వాల్కి సినిమా పోస్టర్స్ మారుతూ ఉండేవాళ్ళు. ప్రతి సినిమా థియేటర్కి సంబంధించినవి అన్నీ వేస్తుండేవాళ్ళు. ఒక డేట్ ఒకటి పైన అతికిచ్చేసి పలానా లీలామహల్ దాంట్లో అని వేస్తుండారు. ఇలా ఏ పోస్టరు వస్తున్నాయి పోతున్నాయి, కొన్ని రోజులు ఉంటున్నాయి, కానీ నన్ను మాత్రం ఎక్కువ రోజులు ఒకటే పోస్టర్ వేసారు. యముడికి మొగుడు సినిమా, చిరంజీవి గారు సత్యనారాయణ గారు ఉంటే, చిరంజీవి గారు సూట్లో ఉండి గద పట్టుకుంటారు సత్యనారాయణ గారు. ఆ పోస్టర్ చాలా ఫేమస్ పోస్టర్ అప్పట్లో. అది పోస్టర్ ఎక్కువ రోజులు ఉండేసరికి చిరంజీవి గారి కళ్ళు మామూలు ఆకర్షించాము. నువ్వు రా, నేనున్నా నీకు, ఇండస్ట్రీకి వచ్చే ఇక్కడేం చేస్తున్నావు అన్నట్టు నేను అది చూస్తూ మనం చిరంజీవి గారి అభిమానులు అయిపోయాం. లేదు, మనం కూడా ఇండస్ట్రీకి వెళ్ళి చిరంజీవి గారిని కలవాలి. కలిసి ఆయన పక్కన మనం, సార్ నేను హీరో అవుదాం అనుకుంటున్నాను సార్ మీలాగా అనగానే, అవునా రా నేను హీరోని చేసేస్తాను అని ఆయన అంటారు. అని ఒక ఆ టైంలో ఉన్న నా మైండ్ సెట్లో 9th రాశానన్నా, 9th పాస్ అయ్యాను.
10th రాయాలి, సెలవులు, ఎక్కాం, జంపు, లారీ ఎక్కాం, పోపుల డబ్బాలో డబ్బులు తీసుకుని వచ్చేస్తాం. వచ్చిన తర్వాత అర్థమైందన్న నాకు అప్పుడు సినిమా తెలిసింది. నాకు కనిపించింది ప్రతి సెక్యూరిటీ గార్డు, వాచ్మెన్కి పరిచయం అయ్యాను, కానీ నేను ఆ ఇంటి లోపల ఉన్న వ్యక్తులకి పరిచయం కాలేదు. ఇంకా కసి వచ్చింది. నా విజన్ వేరేలాగా అనుకున్నాను. అంటే చాలా ఇంటర్వ్యూలో చెప్పాను, ఇది చిరంజీవి గారి ఇల్లు అయితే పక్కనే బాలకృష్ణ గారి ఇల్లు ఉంటుంది, ఆ పక్కన వెంకటేష్ గారిది, ఆ పక్కన నాగార్జున గారిది, ఇలా అందరి పక్క పక్కన ఉంటాయి, అందుకే దాన్ని ఫిలిం నగర్ అనేవాళ్ళ నవ్వునేవాళ్ళు. వచ్చినాక ఇక్కడ కోటా శ్రీనివాసరావు గారు ఉంటారు, బాబు మోహన్ గారు ఉంటారు, అక్కడ గుమ్మడి గారు ఉంటారు, ఇక్కడ మాడా వెంకటేశ్వరరావు గారు ఉంటారు, సురేష్ బాబు గారు ఉంటారు, ఇక్కడ 2 స్టూడియోలు ఉంటాయి, ఆచారం వెళ్తేనే అమ్మనాయుడు గారి స్టూడియో ఉంటుంది, జూబ్లీస్ చెక్ పోస్ట్ దగ్గర అన్నపూర్ణ, ఇవన్నీ తెలియదండి. ఇక్కడికి వచ్చినాక తెలుసు. ఇన్ని స్ట్రగుల్స్లో ఆకలి అనేది ఒకటి ఉంటుంది కదా. పారిపోయి వచ్చిన 400 లారీ కొంత వెళ్ళిపోద్ది, బస్సు కొంత వెళ్ళిపోద్ది, ఒక రోజు పూట గడుస్తుంది. కానీ ఆకలి విలువ తెలిసింది. ఇంటికి వెళ్ళినప్పుడు అన్నం తినరా అంటే మనం ఏదో గోళీలు ఆటలో బొంగరం ఆటలో ఆడేసేసి కాళ్ళు వెనకాల కూడా సగం తడవక ముందే కూర్చొని అన్నం తినేసి ప్లేట్ని ఇట్లా అనేసిగా పెరిగిన మనం ఫస్ట్ టైం వాళ్ళు ఎవరో పిలవకపోతే మనకు కూడా ఆకలేస్తుందా అనే విషయం తెలుసుకొని నేను ఒక హోటల్లో సర్వర్గా జాయిన్ అయ్యాను. కాకతీయ మెస్సో అన్నపూర్ణ మెస్సో, నేను అది కరెక్ట్గా గుర్తులేదన్నా, మొన్నటి వరకు గుర్తుండేది, ఈ టైమ్స్లో గుర్తులేదు. ఫిలిం నగర్ ఆనంద్ సినీ సర్వీస్ పక్కన ఉండేది, తిరువీధి గోపాలకృష్ణ గారి ఆఫీస్ అది. అక్కడ ఉండేది ఆ మెస్లో ఆయన చాలా గొప్ప వ్యక్తి. ఆయన పేరు మర్చిపోతే అన్నం పెట్టిన ఆయన పేరు మర్చిపోతే అమ్మను మర్చిపోయినట్టే. ఆయన నాకేమన్నారంటే, నాన్న ఈ పని నీకు వచ్చో లేదో తెలియదు, రోజుకి 20 రూపాయలు ఇస్తా, అన్నం ఇక్కడే తిను, ఇక్కడే పడుకో, నువ్వు చేయాల్సిన పని ఏంటంటే కరెక్ట్గా 11:30, 12 నుంచి భోజనాలు స్టార్ట్ అవుతాయి, వడ్డించాలి, అందరికి వడ్డించాలి. ఆ ప్లేట్లు తీసేసి ఒకళ్ళే 2 ఉండేవాళ్ళు అంతే, తీసి పెట్టేయాలి. పెట్టేసిన తర్వాత 1 గంటకు నువ్వు భోజనం చేసేసి ఇన్ని సినిమా ఆఫీసులు ఉంటే తిరిగేసే, మళ్ళీ మనకి రాత్రి డిన్నర్ టైంకి 7ంటికి స్టార్ట్ అవుతుంది, 9-10ంటికి పెట్టేసి నువ్వు ఇక్కడే పడుకో అన్నాడు. నాకు ఇది చాలా ఈజీ జాబ్ లాగే అనిపించింది. కానీ ఆ వన్స్ ఆ ప్లేట్లు పట్టుకొని ఆ వనకడాలు ఇవన్నీ చేసి వాడు పప్పే ఎక్కువరాయి అంటుంటే తెలియకుండా మనం ఎప్పుడు ఇలా చేయలేదు కదా అని, ఈ కర్మ ఏంటి నాకు అర్థం కావట్లేదు, కానీ వెళ్ళిపోదాంటే మనసు లాగట్లేదు. ఇలాంటి టైంలో కరెక్ట్గా 3వ రోజు ఎవరో ఒక ఆయన వచ్చి పప్పు సాంబార్ వేస్తున్నాను, ఇలా చూసి నువ్వు సత్యరాజు గారి అబ్బాయి కదా అన్నాడు. నేను తక్కువ పెట్టేసి వెనక్కి వెళ్ళిపోయాను. అబ్బాయి వెళ్ళిపోయాడు లేదంటే అతను ఏదో మేనేజర్తో మాట్లాడుతాం, విజువల్గా అనిపిస్తుంది. అయిపోయిన తర్వాత నేను పని చేసుకుంటే అతను చేయకమ్మా నువ్వు భోజనం చేసేసి పడుకో, ఎక్కడికి వెళ్ళక నాకు చెప్పుకున్నా అన్నాడు. అది చేస్తే నన్ను ఎక్కడికి వెళ్ళనివ్వట్లేదు 2-3 రోజులు. 3వ రోజు మా అమ్మ ఉంది, అతను ఉన్నాడు. అతను ఎవర్రా అంటే మా నాన్న లారీ డ్రైవరు. మా నాన్న లారీలకి మా నాన్నగారు అప్పటికే చనిపోయి ఉన్నారు. లారీకి క్లీనర్గా చేసిన అతను హైదరాబాద్ మీద పని మీద వచ్చి అతను ఫిలిం నగర్ చూద్దామని ఈ మెస్కి వచ్చాడు అతను. ఇప్పుడు ఊర్లో మీ అమ్మ తిరగని గడపలేదు, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయో తెలియదు, ఫోన్ కమ్యూనికేషన్ లేదు, ఏమీ లేదు, ఎవరు కొట్టాలో తెలియదు, మీ అమ్మ ఎలా బాధపడుతుందంటే అప్పుడు మా అమ్మ గట్టిగా కొడతదేమో అనుకుంటే అమ్మ ప్రేమ కౌగులు ఇచ్చేసుకొని మొత్తం చెప్పినాక అప్పుడు డిసైడ్ అయింది ఏంటంటే, అక్కడే భోజనం చేసినాక డిసైడ్ అయింది ఏంటంటే, అమ్మ వాళ్ళది లవ్ మ్యారేజ్, అటు నాన్నగారు తరపున వాళ్ళు ఎప్పుడో వదిలేశారు, నాన్నగారు చనిపోయారు, ఇటు అమ్మగారు వాళ్ళు కూడా పట్టించుకుంటలేదు, అక్కడ నువ్వు నేనే ఉండాలి, ఇక్కడ నువ్వు నేనే, కానీ నేను సినిమా యాక్టర్ అవుదాం అనుకుంటున్నానమ్మా, నేను కష్టపడతాను అని చెప్తే అమ్మ ఆయాగా జాయిన్ అయ్యి అపోలో దగ్గర నన్ను ఒక 500 రూపాయలు ఇల్లు తీసి మొత్తం మెయింటెనెన్స్ ఆవిడ చూసుకుంటూ ఉంటే, ఆ టైంలో నల్లపూసల గెస్ట్ హౌస్ ఫిలిం నగర్లో మన డాన్స్ మాస్టర్ విజయ్ గారని ఆయన డాన్సర్స్ యూనియన్ ప్రెసిడెంట్ గా కూడా చేశారు. ఆయన సూపర్ స్టార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అని ఒకటి పెట్టారు. నన్ను సొంత కొడుకులాగా చూసుకున్నాడు. చూసుకొని అప్పుడే క్లాసెస్ స్టార్ట్ అవుతుంది. సత్యం యాభి గారు ఆయన దగ్గర యాక్టింగ్ నేర్చుకుని జై అనే సినిమా సెలక్షన్ జరుగుతున్నాయంటే దానికి పంపించి ఆ సినిమాలో సెలెక్ట్ అయ్యి, ఆ సినిమాలో చిన్న క్యారెక్టర్ అది మా అమ్మ గెలాక్సీ థియేటర్ కిందకి వెళ్ళినప్పుడు చూసింది. మా అమ్మ నా ఫస్ట్ సినిమా యాక్ట్ చేయడం మా అమ్మ గారు చూశారు. ఈ ప్రాసెస్ జరుగుతుంటే కరెక్ట్గా ఎప్పుడో ఒక ఫోటో ఇచ్చాను నేను ఎక్కడో, అది జగడం ఆడిషన్ పిలిచారు. ఆ జగడంలో సెలెక్ట్ అవ్వడం, ఆ జగడం సినిమా రిలీజ్ అవ్వడం, నాకు మంచి పేరు రావడంతో ఇంకా ఆ రోజు నుంచి నేను మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోలేదండి. అది నా జర్నీ. అమ్మ ఇవన్నీ చూసారా?
అమ్మ చూసింది ఓన్లీ జై సినిమా అంతే అన్న, తర్వాత చనిపోయారు క్యాన్సర్తో. ఓకే. అది ఓవరాల్గా ఏంటంటే ఇప్పుడు ఈ కథ చాలా మందికి నేను చెప్పుంటాను. ఎందుకురా ప్రతిసారి నువ్వు ఒక సెంటిమెంట్ని తీసుకొచ్చి చెప్తున్నావు అని అంటారు. మీరు అడిగినప్పుడు ఖచ్చితంగా నేను ఏదో చెప్పాలి. నో ఐ టెల్ యూ, నేను ఎందుకు అడిగానో మాట చెప్తా. ఎందుకంటే ఎక్కడో చిరునామా లేని ఒక ప్రదేశం నుంచి చిత్ర పరిశ్రమలోకి వచ్చి నువ్వు ఒక సినిమా ప్రొడ్యూస్ చేసి ఒక 50 లక్షలు పోగొట్టి మళ్ళీ నిలదొక్కుని ఇప్పుడు మళ్ళీ సినిమా డైరెక్టర్ అయ్యి మీవన్నీ చాలా గొప్ప కేస్ స్టడీస్, పర్సనాలిటీ డెవలప్మెంట్కి ఉపయోగపడేవి. అంటే గబుక్కొని ఎవడైనా బాటిల్ నెక్ సిచ్యుయేషన్ లో ఉండి ఎటెళ్లాలో తెలియని పరిస్థితి, చచ్చిపోదామా లేకపోతే ఊరికి మళ్ళీ పారిపోదామా అని రాజీ పడకుండా అమ్మ ధనరాజు ఇక్కడ నిలబడ్డాడు అనే ఒక క్లూ జనరల్ పబ్లిక్ గాని లేకపోతే నీ తర్వాత సినిమా ఇండస్ట్రీకి వచ్చిన చాలా మందికి అది హెల్ప్ అవ్వాలి, అవుతుంది. ఎందుకంటే నువ్వు గట్టిగా నిలబడ్డావు, ప్రూవ్ చేసుకున్నావు. ఇప్పుడు మీ నాన్నగారు అసలు నీకు మీ నాన్నగారికి ఏమైనా ఇంటరాక్షన్ ఉండిదా? లేదన్న, అంటే నాకు బేసిక్గా ఏంటంటే నా చిన్నప్పుడు చనిపోయారన్న, బాగా అంటే లారీ యాక్సిడెంట్ లోనే చనిపోయారు ఆయన. ఓకే. కాబట్టి అంత ఇంటరాక్షన్ లేదు. అమ్మతో ఉంటుంది. ఇప్పుడు ఈ రామన్ రాఘవన్ సినిమా అంతా తండ్రి కొడుకులు ఇంటరాక్షన్ ఏదైతే పోగొట్టుకొని ఉందో అదంతా నాకు సముద్రకని గారు ఇచ్చారు. నేను అందుకే ఇదంతా నిన్ను అడిగింది దేనికంటే ఇప్పుడు ఈ సినిమా తండ్రి కొడుకులు కదా, నాన్నకి ప్రేమతో సంథింగ్ లైక్ దట్ కదా. ఇప్పుడు ఈ పిచ్చింగ్ లోకి ఎందుకు వచ్చావు నువ్వు కమెడియన్వి. ఒక రకంగా చెప్తుంటే నాకు ఇప్పుడు నిజమేనేమో ఈ కథ నేను సెలెక్ట్ చేసుకోవడానికి ఎక్కడో ఇన్నర్ గా అది ఉందేమో, నిజమే కదా అనిపిస్తుంది. ఆ ఎమోషనల్ టచ్లు నాకు ఎందుకు ఇష్టం అన్నానంటే ఆ ఎమోషన్ నేను ఎక్కువ ఫీల్ అయ్యి ఉండొచ్చు. మీరు అన్నట్టు ఇందులో నిజంగా ఆన్ స్క్రీన్లో మేమిద్దరం తండ్రి కొడుకులమే కాదు, బయట కూడా ఆయన నన్ను కొడక అంటాడు. ఓకే. నాన్న లాగే ఉంటాము. నేను అదేంటన్నా అంటే అది పలికింది. ఈ పోస్టర్ చూసిన చాలా మంది మీరిద్దరు అచ్చుగుద్దినట్టు తండ్రి కొడుకుల్లాగే ఉన్నారు, ఆయనకి ఒకవేళ ఇంకొక 30 ఏళ్ళు కిందట ఆయన చూస్తుంటే ఇలాగే ఉంటాడేమో, లేదా నువ్వు ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళ తర్వాత అయితే అలాగే ఉంటావేమో అని చాలా మంది చెప్పారు. నిజమైన తండ్రి కొడుకుల్లాగా నమ్మించడం అనే కాంబినేషన్ కూడా చాలా అంటే రేర్ గా సెట్ అవుతాయి అవి. ఇప్పుడు నువ్వు అన్నది అంటే 10 ఏళ్ళ క్రితం చూస్తే ఆయన అలా ఉండేవాడేమో. ఇప్పుడు నువ్వు ఇందాక అన్నావు కదా ఒక 60 ఏళ్ళు వచ్చాక కూడా నేను చెయ్యాలండి అని. సో ఇది నీకు అదే ఇన్స్పిరేషన్ అన్న, వీళ్ళందరూ ఇన్స్పిరేషన్. ఏంటి అసలు ఈ కథని అంటే ఇన్ జనరల్ గా ఇప్పుడు జరుగుతున్న సినిమాలు గట్ట నువ్వు చూస్తే గనక మొన్న ముచ్చల సుబ్బయ్య గారు తల్లి మనసు అనో సినిమా చేశారు అన్న, అది పే చేయలే. ఇప్పుడు ప్రజెంట్ సినిమాలు ఎలాగున్నాయి నేను చాలా ఇంటర్వ్యూలో చెప్పాను. అయితే హారరు, సస్పెన్స్, థ్రిల్లర్ లేదా గ్రాఫిక్స్, ఫ్యాంటసీలు నడుస్తున్నాయి. ఇప్పుడు మీ ఫ్రెండ్సే చాలా మంది చేశారు. నిమ్మకాయలు, దుమ్ములు, మేకులు, ముగ్గులు, పుర్రులు, ఆ సినిమాలు బాగా ఆడుతున్నాయి. థ్రిల్లర్స్ అన్నమాట, హారర్. ఇక్కడికి వచ్చేసరికి ఎంత పెద్ద యాక్టర్స్ చేసి పండిద్దామని సీన్స్ కష్టపడి రాసుకుని అన్ని చేసినా కూడా జనాలు వేరే వైపు చూస్తున్నారేమో అని అనిపిస్తోంది. కరెక్ట్ అన్న, మీరు అన్నది కరెక్ట్. ఇప్పుడు ఇప్పుడు లైవ్ యాక్టర్వి, ప్రతి సినిమాలో ఉంటావు నువ్వు, ఆ సినిమాలో ఉంటావు, ఈ సినిమాలో ఉంటావు, వాళ్ళ అన్ని సినిమాలు. బట్ ఈ ఆడియన్స్ టేస్ట్ ఎటుపక్క ఉన్నది, ఈ సినిమా ఎటుపక్క వెళ్తున్నది అని గనక నేను అడిగితే నువ్వు చెప్పాల్సి వస్తే అన్న ఏం చెప్తావు అన్నప్పుడు ఒక క్వశ్చన్ మిమ్మల్ని నేను అడుగుతాను, మీరు చెప్పారు. మీకు ఎలాంటి సినిమాలు అంటే ఇష్టం అన్న? అంటే మీరు దేని వైపు మొగ్గు చూపిస్తారు? ఊరికి నేను కనుక్కుందామని. ఇందాక తల్లి మనసు మీకు గుర్తుందంటే అంటే నువ్వు నన్ను అడిగే కాబట్టి చెప్తున్నా. ఇన్ జనరల్ గా సినిమా అన్నది ఇట్ ఈస్ నాట్ ఏ మెసేజ్ ఓరియంటేషన్. చక్రపాణి గారు చెప్పారంట, మీకు మెసేజ్ ఇవ్వాలంటే టెలిగ్రామ్ ఇవ్వండి, సినిమా తీయకండి. సినిమా ఈజ్ మోర్ అబౌట్ ఎంటర్టైన్మెంట్. దానిలో సెంటిమెంట్, ఫ్యామిలీ డ్రామా అన్నీ ఉండొచ్చు, నువ్వు ఏదైనా చూపించవచ్చు ఎంటర్టైన్మెంట్ ఫార్మాట్ లో.
కానీ నీ ట్రైలరు అవి చూస్తుంటే కొంచెం ఇమోషనల్ గా ఉంది. ధనరాజ్ మీద పండుతుందా ఇది, పండించాడా అన్నది నాకు కలిగిన పర్సనల్ డౌట్. కరెక్ట్ అండి, మీకే కాదు చాలా మందికి కూడా కదులుతుంది. ఆల్దే తీసుకొచ్చి మీరు చెప్తారు కదా. నేను మిమ్మల్ని ఎందుకు అడిగానంటే, మీకు ఎలాంటి సినిమాలు అంటే ఇష్టం అని ఎందుకు అడిగానంటే, మీకు తల్లి మనసు సినిమా చాలా ఇష్టం అనుకోండి, అది పెద్దగా ఆడలేదు అని మీరు అన్నారు, మీకు ఆ సినిమా చాలా నచ్చుంటుంది. థియేటర్లో ఒక 100 మంది ఉంటే మీలాంటి వాళ్ళు ఒక 10-15 మంది అయినా ఉంటారని నేను నమ్ముతాను. మిగతా 75 మంది మీరు చెప్పిన సినిమాలన్నీ చూసే వాళ్ళైనా, అన్ని సినిమాలు చూసే వాళ్ళైనా, నా టార్గెట్ ఆఫ్ పీపుల్ వాళ్ళు చూస్తే సినిమాకి డబ్బులు వస్తాయా, మిగతా వాళ్ళు చూస్తేనే కదా వస్తాయని మీరు అడగచ్చు. ఈ సినిమాని మేము డబ్బు కోసం మాత్రమే చేయలేదన్న. డబ్బు కోసమే సినిమా తీద్దామంటే మా పృథ్వీ పోలవరపు గారు ఈ కథ ఒప్పుకునేవాళ్ళు కాదు, ఇంకోటి రాద్దాం అనేవాళ్ళు. తృప్తి ఉండాలన్న మనిషికి. నీ తృప్తి మాట అటుంచి అసలు మీ పృథ్వీ పోలవరపు ఆయన 100% అభినందించాల్సిన విషయమే. బీయింగ్ ఏ యువ నిర్మాత ఇదేం సినిమా మడర గిడ్ర ఉండకుండా ఇదేం సినిమా పక్కన పెడితే ధనరాజ్ గారి మీద ఏంటి ఖర్చు పెట్టేదని రెండు రకాలు వాళ్ళు. పైగా ఆయన ఏదో దుబాయ్ గిబాయ్ మిడిల్ ఈస్ట్ ఏదో గొడవ ఉంది. వాళ్ళంతా కూడా ఇంటర్నేషనల్ సినిమాకి ఎక్స్పోజ్ అయ్యి ఉన్నవాళ్ళు. కరెక్ట్ ఇంటర్నేషనల్ అంటే అలాగని హాలీవుడ్ లో సెంటిమెంట్ సినిమాలు రావట్లేదని ఏం లేదు, అవి కూడా బ్రహ్మాండంగా ఆడతాయి వాళ్ళకి. మరి మీరు అడిగిన క్వశ్చన్ కి నా ఆన్సర్ కంప్లీట్ చేస్తాను. మీలాంటి వాళ్ళు ఒక 10-15 మంది ఉండొచ్చు, లేకపోతే డబ్బు కోసం మాత్రమే అజెండా కాదు మాది అని చెప్పి. మీరు ఏదైతే టీజర్ చూసారో, రేపు ట్రైలర్ చూస్తారో, వీటితో ఉన్నటువంటి సెంటిమెంటు ఏదైతే మేము వదిలాం, మీరు సినిమాకి వచ్చిన తర్వాత దిస్ ఈజ్ పక్కా కమర్షియల్ మూవీ. మీరు ఎక్స్పెక్ట్ చేయరు ట్విస్ట్ అండ్ టర్న్స్. మీరు అనుకున్నది ఏది కూడా జరగకుండా ఉండదని నేను చెప్పను, కానీ మీరు అనుకున్నప్పుడు జరగదు అనేది మాత్రం నేను చెప్తాను. సెంటెన్స్ బాగుంది. అది మన పరుచూరి గారి సెంటెన్స్. ఆడియన్ అనుకున్నప్పుడే జరగాలి కానీ వాళ్ళు అనుకుంది జరగాలి కానీ వాళ్ళు అనుకున్నప్పుడు జరగకూడదని ఆయన అన్నారు. అలా సాదా సీదాగా స్ట్రైట్ లైన్లో వెళ్ళే సినిమా కాదన్న ఇది. ఎన్నో ఫాదర్ సన్స్ స్టోరీస్ వచ్చేసింది. వాటిల్లో విభిన్నంగా, అంటే వాటిల్లో ఇది అనుకుంటుంటే ఇది జరుగుతుంది ఏంటి, అయితే ఈసారి ఇది జరుగుద్దేమో, లేదు ఇదే జరుగుద్ది, కన్ఫ్యూజన్ ఉండదన్న, క్లారిటీ ఉంటుంది. అంటే ప్రతిసారి ఈ సినిమాని ఇలా కాకుండా ఇలా చూస్తుంటారు. లాస్ట్ 20 నిమిషాలు ఖచ్చితంగా ఈ సినిమా వాడికి ఏదో పట్టిందరా అంటారు కదా, అలా పడుతుంది. మీరు ఇంటికి వచ్చిన తర్వాత, అంటే ఒక సినిమా మా ప్రొడ్యూసర్ గారు అంటుంటారు, ఒక సినిమా 1 గంట గుర్తుంటుంది, ఒక సినిమా 1 రోజు గుర్తుంటుంది అని. ఇది మీకు తలుచుకున్నప్పుడల్లా గుర్తుంటుంది, డిస్టర్బ్ చేస్తుంటుంది. ఇలాంటి కథ ప్రతి ఇంట్లో జరగకూడదు అనుకుంటారు. ఎందుకంటే ఈ తండ్రి క్యారెక్టర్ చేసినటువంటి సముద్రకని గారు పెద్ద డైరెక్టర్ అని మీకు తెలుసు, నటుడు అని తెలుసు, అన్నీ తెలుసు. ఆయన ఎంతో మందికి ఫాదర్గా చేశారు, పెద్ద హీరోలు. నాకు ఫాదర్గా చేయాల్సిన అవసరం ఆయనకి లేదు. ఆయన మరి దేనికోసం నమ్మి 35 రోజులు ఇచ్చారు అంటే, నేను ఇప్పుడు దాకా మీకు ఏదైతే చెప్పానో అది నమ్మి దాని గురించి. ఇంకోటి ఏదో చెప్పింది దండా తీసాడా అని క్రాస్ చెకింగ్ కోసం ఆయనకి సినిమా చూపించిన తర్వాత ఆయన ఇంకా మోర్ కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఆయనే భుజాన్ని వేసుకుని తమిళ్లో మాకెవరో తెలియకపోతే డిస్ట్రిబ్యూటర్తో మాట్లాడి ఫంక్షన్స్ పెట్టించి బాలా గారిని కానీ, బాబీ సింహ గారిని కానీ, తంబి రామయ్య గారిని కానీ, పెద్ద వాళ్ళందరినీ ఫంక్షన్స్ తీసుకొచ్చారు. అంటే మీకు నేను ఇప్పుడు ఎందుకు మీరు అడిగిన ప్రశ్నకి తక్కువని అలా సమాధానం చెప్పకుండా ఈ డొంక తిరుగులాగా మాట్లాడుతున్నానంటే, అది చాలా ఎడ్జ్ నా సినిమాలో. ఆ థ్రిల్ మీరు మిస్ అవ్వకూడదు థియేటర్లో అని నేను ఆపుతున్నాను. ఇంటర్వెల్లో ఎన్ని వెంట్రుకలు ఉంటాయో అన్ని నిక్కబొడుస్తాయి. సినిమా అయిపోయిన తర్వాత బాడీలో ఎన్ని వాటర్ కంటెంట్ ఉంటుందో అన్ని కన్నీళ్ళు అవుతాయి. ఓకే, అంటే ఇప్పుడు ఈ కథ అంటే నువ్వు చేస్తున్నప్పుడు, కథ విన్నప్పుడు, మా నాన్న గనక బతికుండుంటే ఇలా ఉండాలి క్యారెక్టర్ లాగా, లేకపోతే మా నాన్నని చూసి కొంతవరకు నేను క్యారెక్టరైజేషన్ మార్చుకునేవాడిని
అని అనిపించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఈ సినిమా చేసేటప్పుడు కాదన్నా, నేను రోడ్డు మీద కారు వేసుకుని వెళ్తున్నప్పుడు లేదా మా బాల్కనీ నుంచి చూస్తున్నప్పుడు తల్లిదండ్రులని ఎక్కించుకొని వాళ్ళ భార్యని ఎక్కించుకొని ఆ పిల్లల్ని వాళ్ళు ఎత్తుకొని కారులో వెళ్తూ ఉంటారు. ఆ విజన్ నాకు చూసినప్పుడల్లా నాకు కారు ఉంది, భార్య ఉంది, బాల్కనీ ఉంది, బాల్కనీ ఉంది, పిల్లలు ఉన్నారు, పేరెంట్స్ లేరేంటి? ఉండుంటే వాళ్ళు నేను ఎక్కడెక్కడికో తీసుకెళ్ళి తిప్పేవాడిని కదా, వాళ్ళు పడ్డ కష్టాలన్నీ ఇన్ని పడ్డారు, ఇప్పుడు అన్ని సుఖాలు చూపించేవాడిని కదా, ఫ్లైట్ ఎక్కించేవాడిని కదా, లేకపోతే వాళ్ళకి ఏం కావాలంటే అది ఇప్పించేవాడిని కదా, బంగారం ఇప్పించేవాడిని కదా, ఏదైతే ఆ రోజు కోసం కష్టపడ్డాయన్నీ ఈరోజు నేను చూపించి ఇచ్చేవాడిని కదా. మా అమ్మ నాన్న పెట్టిన పేరు ఎక్కడో ఒక ముగ్గురు పెట్టిన పేరు ప్రపంచం అంతా తెలుసని చెప్పేవాడిని కదా. ఇలాంటివన్నీ గుర్తుకొస్తాయి. అదే ఈ దశరథ రామం లాంటి తండ్రిలే ప్రతి ఇంట్లో ఉంటారన్న. ఈ రాఘవ లాంటి కొడుకు కోర్టులో కూడా ఒకడు ఉండడం. అదే నేను అంటున్నాను, అలా ఆలోచన విధానం వస్తుంది అన్నవాడు ఖచ్చితంగా ఈ సినిమా చూస్తే ఇంకెప్పుడు కళలో కూడా కలగనడు. దానివల్ల మనకి జరిగే డ్యామేజ్ ఏంటి అనేది అతను తెలుసుకుంటాడు ఈ సినిమాతో. ఇప్పుడు మరి కథంతా ఓకే, ఎమోషన్స్ నీకు ఇష్టం కాబట్టి ఇటువంటి కథని సెలెక్ట్ చేసుకున్నావు. నీకు నచ్చిన కథ చెప్పగలిగాడు కథ రచయిత, అవును, అది కూడా గొప్ప విషయం. నీకు మంచి నిర్మాత దొరికాడు, ఇవన్నీ ఓకే. నువ్వు డైరెక్షన్కి ఎందుకు వచ్చావు? నేను వేణు ఇన్స్పిరేషనా? అదే నా అందరూ అదే అడుగుతున్నారు. బేసిక్గా ఏంటంటే ఈ సినిమా మన కథ అనుకున్న టైంకి ఇంకా వేణు బలగం సెట్స్ లో కూడా వెళ్ళలేదు. ఓకే, ఎప్పుడు ప్రారంభమైంది ప్రాజెక్ట్? అలా కాదండి, నేను శివప్రసాద్ అనాల్ గారు విమానం సినిమా అప్పుడు నేను అడిగినప్పుడు మీ రెండో సినిమా కథ కూడా విన్నానండి, బాగుంది, మీరు ఆ సినిమా కూడా డైరెక్షన్ చేస్తారంటే ప్రస్తుతానికి నాకు ఆ థాట్ లేదంటే, పోనీ అందులో రాఘవ క్యారెక్టర్ నాకు నచ్చిందండి, నాకు ఇస్తారా కథ అంటే, శివప్రసాద్ అనాల్ గారు మీకైతే ఇస్తానండి, ఇంకెవరు అడిగిన ఇవ్వను అని చెప్పి ఆయన ఇచ్చారు. అప్పుడు ప్రాసెస్లో ఇంకా ప్రొడ్యూసర్ లేరు, పృథ్వీ గారు లేరు, ఎవరు లేరు. కానీ మేము ఆ కథ గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు బలగం లేదు, అంటే వేణు డైరెక్టర్ అవుతాడు మాకు తెలియదు అసలు. కానీ అప్పుడు నేను ఈ కథకి డైరెక్టర్ కాదు, నేను పృథ్వీ గారి దగ్గరికి వెళ్ళి ఈ క్యారెక్టర్ నేను చేస్తానండి, ఈ కథ వినండి, ఈ కథలో నేను చేస్తేనే కరెక్టా కాదని మీకు అనిపిస్తుందా లేదో క్రాస్ చెక్ చేసుకోండి అని కథ అంతా విన్న తర్వాత సముద్రగని గారికి కొడుగ్గా ఉండాల్సినటువంటి రూపం ఫస్ట్, ఈ సినిమాలో హీరో అందగాడ ఉండకూడదు, ఈ సినిమాలో ధనరాజు ఎలా ఉన్నాడో పక్కింట్లో ఉంటే ఎక్కడో రోడ్డు మీద కనిపిస్తే ఎలా ఉన్నాడో అలాగే ఉండాలి. అన్ని క్వాలిటీస్ కి సంబంధించి నువ్వు ఫిట్ కాబట్టే నీతో సినిమా చేస్తున్నావు. ఎందుకంటే ఇది హీరో హీరోయిన్ సినిమా కాదు, ఇది ఇద్దరు తండ్రి కొడుకుల కథ. ఇందులో నువ్వు మామూలుగా ఒక సీన్ చేస్తే కమెడియన్, 5 సీన్లు చేస్తే క్యారెక్టర్ ఆర్టిస్ట్, 10-15 సీన్లు చేస్తే ఇంపార్టెంట్ క్యారెక్టర్, అలా ఇందులో 60 సీన్లు చేస్తున్నాం అంతే అని అందరూ మాట్లాడుకొని దీన్ని అలాగే రామం రాఘవం, రాముడన్నా రాఘవన్న ఒక్కడే కాబట్టి, తండ్రి హాడోనే కొడుకు కాబట్టి వాళ్ళిద్దరూ క్యారెక్టర్ బాగుంటుంది కాబట్టి చేద్దాం అనుకున్న తర్వాత ఒక డైరెక్టర్ని వెతికే ప్రాసెస్లో 2-3 అనుకున్న తర్వాత వాళ్ళు అనుకుంటున్న విధంగా బడ్జెట్ సైడ్ కానీ లేకపోతే ఐడియాలజీ సైడ్ కానీ వాళ్ళకి ఎక్కడో మిస్ మ్యాచ్ అవుతుంది. ఆ టైంలో ఏమన్నారంటే ప్రొడ్యూసర్ గారు వచ్చి, సార్ మీరు ఏదైతే నేరేట్ చేశారో అది స్క్రీన్ మీదకి వస్తే మన 100% సక్సెస్ అయిపోయినట్టే, మీరు డైరెక్షన్ చేసేటట్టయితే ఈ సినిమా ముందుకు వెళ్తుందండి, లేదంటే లేదు అన్నారు. అలా నన్ను ప్రొడ్యూసర్ గారు లీడ్ రోల్ ఇవ్వడమే కాకుండా దర్శకుడిగా కూడా ఇంట్రడ్యూస్ చేశారు. నేను 2 రోజులు ఆలోచించుకున్నాను ఎంతవరకు కరెక్ట్ అని. అప్పటికి బలగం అయిపోతుంది. అప్పుడు మీరు అన్నట్టు బలగం, నేను ఎప్పుడో ఈ కథ నా చేతికి వచ్చినా కూడా ఈ విషయాలన్నీ ఎవరికి తెలియదు కాబట్టి బలగం రిలీజ్కో లేకపోతే పోస్ట్ ప్రొడక్షన్లోనే ఉంది. అందరూ అలా అనుకుంటారేమో అని ఆలోచించాను. కానీ నీకు ఒక రకమైన ఇన్స్పిరేషన్ కూడా కదా. డెఫినెట్గా అప్పటి వరకు సందిగ్ధాస్తులో ఉన్న నువ్వు వేణు డైరెక్టర్ అయ్యాడు, మనం చేయొచ్చు ఒక డోర్స్ ఓపెన్ చేశాడు. ఒక రకంగా కమెడియన్స్ కూడా ఒక ఎమోషనల్ కంటెంట్ కరెక్ట్ గా చెప్పగలరు అని అంతకుముందు చాలా మంది చెప్పారు, చాలా మంది డైరెక్షన్ చేశారు. కొంచెం బ్రేక్ వచ్చింది, ఆ బ్రేక్ ని మళ్ళీ ఏంటంటే తార్ రోడ్ చేశాడు. అది ఉంది మైండ్ లో. ఇది ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అనే దాంట్లో చూస్తే గ్యారంటీగా
కమెడీని డైరెక్ట్ చేస్తున్నాడు ఒక ఎమోషనల్ సినిమా అంటే నమ్ముతారు. ఇది ఖచ్చితంగా పాజిటివ్. అది కూడా కాదు కానీ ఇప్పుడు ఆడియన్స్ కంటెంట్ ని బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. అది హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు ఇవన్నీ చూడట్లా. అదే అదే కంటెంట్ బాగుందంటే థియేటర్ కి బలగం ఆడడానికి అదే కదా కారణం. అయితే ఇక్కడ ఏంటంటే నేను డైరెక్షన్ చేద్దాం అనుకున్న తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అనుభవం ఏంటి. అనుభవం అంటే ఒక 80 నుంచి 90 సినిమాలు చేస్తుంటాం, కొన్ని ల్యాబ్లో ఉంటుంది, అన్ని థియేటర్కి వచ్చిండవు. ఆ దర్శకులతో నేను చేసినప్పుడు వాళ్ళు ఆ ఎమోషన్ కంటెంట్ కానీ కామెడీని కానీ ఎలా క్యాప్చర్ చేస్తున్నారు, ఏ లెన్స్తో క్యాప్చర్ చేస్తున్నారు, ఏ యాంగిల్తో క్యాప్చర్ చేస్తున్నారు, ఎలా పర్ఫార్మెన్స్ రాబట్టుకుంటున్నారు అని బాగా అబ్జర్వ్ చేసేవాడిని. అది నాకు ఈ సినిమాకి చాలా ఉపయోగపడింది. అందుకే నేను చెప్తున్నాను, ఇప్పుడు వరకు నేను దర్శకుల దగ్గర యాక్ట్ చేశాను కదా, వాళ్ళందరే నా గురువులు ఈ సినిమాకి. ప్రధానంగా ఇన్స్పిరేషన్ అని చెప్పాలంటే ఎవరు సుకుమార్ గారు అన్న. సుకుమార్ గారు. అంటే మనం అనుకున్న పేపర్ మీద ఉన్నది స్క్రీన్ మీద రావడానికి తిట్టైనా తిట్టించుకోనైనా అది కష్టపడి మదన పడుతూ, నేను ఈరోజు నా ఒక్కరి కోసం కాదు, ఇది ఒక పెద్ద స్క్రీన్ ప్రపంచవ్యాప్తంగా చెప్పడానికని ప్రతి విషయంలో ఆయన కేర్ తీసుకోవడం, అది నాకు బాగా నచ్చింది. అక్కడ ఉండడం వల్ల నేను జగడం ఎక్కువ రోజులు చేయడం వల్ల నాకు దొరికింది ఛాన్స్, నేర్చుకునే ఛాన్స్. అలా ఈ సినిమాకి నేను డైరెక్టర్ అవుదాం అనుకున్న తర్వాత నుంచి నేను ఇంక ఏ సినిమాలు ఈ సినిమా కంప్లీట్ అయ్యే వరకు చేయకూడదు. వై? బికాస్ డబ్బు కోసమో దేనికోసమో నేను ఒక సినిమా చేసి ఆ సినిమాలో నా క్యారెక్టర్ వేరేలాగా పోర్ట్రేట్ అయ్యి లేదా ఆ సినిమా ఆడకపోతే ఈ ప్రొడ్యూసర్కి ఎంత లాస్. అందుకని మనం ఎంతవరకు మనం ఈ ప్రొడ్యూసర్ సేవ్ చేయగలం అంటే, మనం ఎక్స్క్లూజివ్గా ఒక సినిమా కనిపించేంత వరకు జనాలు మనం మర్చిపోయినా సరే కంటెంట్ బాగుంటే వచ్చే వరకు చేద్దామని అలాంటి ఒక డ్రీమ్గా పెట్టుకొని కష్టపడి సముద్రకని గారిని ఒప్పించగలనా లేదా ముందు అక్కడ క్రాస్ చెక్ చేసుకుందాం. ఆయన కూడా డైరెక్టర్ కాబట్టి ఆయన దగ్గరికి వెళ్తే నువ్వు చాలా కరెక్ట్, ఈ సినిమాకు నువ్వే డైరెక్ట్ చేయాలి అని ఆయన భరోసా ఇచ్చిన తర్వాత మా శివప్రసాద్ యానాల్ గారు కూడా, సార్ మీ కథకు మరి నేను న్యాయం చేయగలనంటే 100% నేను న్యాయం చేయగలనండి అని ఆయన, మా ఇంట్లో మా మిస్సెస్, మిగతా ఫ్రెండ్స్ అందరూ సపోర్ట్తో మేము అనుకున్న కథని, మేము అనుకున్న విజన్ని వెండి తెరకి అందరం కలిసి తీసుకొని వచ్చాం. ఆ తీసుకొచ్చింది ఈ ఫిబ్రవరి 21వ తారీఖు మీ సినిమా చూస్తే మీకు అప్పుడు అర్థమవుతుంది. అంటే ప్రతి మాట మీకు గుర్తుంటుందన్నాను, ఎందుకంటే ఆన్ రికార్డ్ కాబట్టి మర్చిపోవడానికి ఛాన్స్ లేదు. మీరు సినిమా చూసి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూ చూస్తే మీకు అప్పుడు ఆ రోజు వాడు ఏం చెప్పాలనుకున్నాడు, ఏం దాచాడు అనేది మీకు అర్థం. ఒకటి మీ జడ్జ్మెంట్స్ కొంతవరకు నమ్మాల్సి వస్తుంది, ఎందుకంటే మీరు జబర్దస్త్ లాంటి కామెడీ స్కిట్స్ లో ఎక్స్పెక్టెడ్ రెస్పాన్స్ ని దృష్టిలో పెట్టుకుని అవన్నీ చేసి సక్సెస్ అయిన ఎదుటి వ్యక్తిని నవ్వించడం అనేది చాలా పెద్ద ఛాలెంజ్ అన్న. ఎందుకంటే వీటన్నిటికన్నా అది ఎక్కువ కష్టం. ఎందుకంటే మిమ్మల్ని ఏడిపించడానికి ఒక మాట అనేవచ్చు, మీకు నొప్పి రావడానికి ఒక దెబ్బ వేసేయచ్చు, ఎన్ని రసాలైనా నేను మీతో పలికించవచ్చు. నేను నవ్వను అని మీరు కూర్చుంటే, అది ఒక ఈగోలాగా మీరు కూర్చుంటే నేను ఇప్పటికీ నవ్వించలేదు. అలాంటి ఒక జబర్దస్త్ టీవీ కార్యక్రమాలు, స్కిట్లు, ఇట్లా ఒక 1000 స్కిట్లు పైన, ఒక 500 పైన చేసి మేము ఒక ఎత్తే స్టెచ్ ఒక 15 నిమిషాలు స్కిట్ చేయాలి అంటే నేను దర్శకుని అక్కడ. అదే నీ ఎంట్రీ ఇది, నీ డైలాగ్ ఇక్కడ కట్ చేయాలి, నీ ఎంట్రీ ఇది అని 15 నిమిషాలు నేను డిజైన్ చేసేవాడిని. అలా కొన్ని 100 స్కిట్లు, అలాగే ఈ 60 సీన్లు డిజైన్ చేసుకున్నాను. ఫ్యాంటాస్టిక్. అంటే కానీ బడ్జెట్ బాగా పెరిగిందంటే ఏంటి కారణం ఏంటి? నేను డబుల్ ది బడ్జెట్ అయిందని మేము పెంచాలని పెంచింది కాదు. బేసిక్ గా ఏంటంటే స్క్రిప్ట్ వర్క్ కి ఫస్ట్ మేము ఎక్కువ ఖర్చు పెట్టుకున్నాం. మంచిదే కదా, పాజిటివ్. అంటే ఏమైందంటే ఎప్పుడో సినిమా ఎడిటింగ్ టేబుల్ కి వచ్చి ఈ సీన్ బాగాలేదు, ఆ సీన్ బాగాలేదు, మళ్ళీ రీషూట్లు ఒక 6-7 నెలలు స్ట్రాంగ్ గా స్క్రిప్ట్ మీద కూర్చొని మంచిది అంటే ద బెస్ట్ సీన్ కానీ, డైలాగ్ కానీ, స్క్రీన్ ప్లేలో కానీ, ట్రీట్మెంట్ లో కానీ ఎవ్రీథింగ్ ద బెస్ట్ వచ్చిందా అనే దానికోసం ఖర్చు అయింది. దాని తర్వాత ఏదైతే ఇంతకుముందు దర్శకులు అనుకుని ఐడియాలజీ డిఫరెన్స్ వచ్చింది అన్నాను కదా, వాళ్ళకి అడ్వాన్స్ ఇవ్వడాలు, వాళ్ళ స్టాఫ్ వర్క్ చేయడాలు, ఇవన్నీ కొంత ఉంటాయి. నేను ఎంటర్ అయిన తర్వాత నుంచి అంటే క్యాల్కులేట్ చేస్తే మనకి ఏంటంటే ఆఫీస్ లో పెట్టే పాలకప్పు నుంచి రేపు రిలీజ్ అయ్యే ఆర్టిస్ట్ వరకు కూడా బడ్జెటే అంటాం మనం. అన్ని కలుస్తాయి, అన్ని కలిసి చెప్పే బడ్జెట్ లోనే ఉంటాయి కదా. రెండోది ఏంటంటే తను నమ్మాడు, ఇప్పుడు నాకు ఒక క్యారెక్టర్ కి ఎవరో కావాలి, వద్దొద్దు అలా తీసేవద్దు, ఆ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్, మన సునీల్ గారిని పెడదాం,
అమ్మో పుష్ప తర్వాత ఆయన దొరుకుతారు, లేదు క్యారెక్టర్ చెప్పు ఆయన ఒప్పుకుంటారు అంటే ఆయన క్యారెక్టర్ చెప్పగానే ఒప్పుకున్నారు. ఆయనకు ఒక బడ్జెట్ అవుద్ది. అట్లా నేను చిన్న వాళ్ళు అనుకున్నా కూడా తను మాత్రం వద్దు. ఎక్కువ బాగా ఇబ్బంది పెట్టిన యాక్టర్ ఎవరు? నేనే. లేరన్నా, ఈ సినిమా వచ్చిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా అందరూ అదే చెప్తారు. నీ మీద అందరికీ అభిమానం ఉంది. స్క్రిప్ట్ నమ్మాలి కదా. నా కోసం వచ్చి ఏదో అయిపోయిందా తొందరగా వెళ్ళిపోవాలి అట్లా ఎవరు చేయలేదు. మోహన్ తీసుకో, అది వచ్చిందా, నువ్వు నా స్క్రిప్ట్ లో చెప్పింది వచ్చిందా అని. సముద్రకని గారు ఒక 6 గంటలు అంటే మనం మిడ్ నైట్ షూట్ చేసినప్పుడు బిహెచ్ఎల్ లో రోడ్డు మీద పడుకోవాలి, తార్ రోడ్డు మీద, చలికాలం, అందరూ స్వెటర్లు వేసుకున్నాం. ఆ రోజు నాకు షూటింగ్ లేదు. పడుకొని నీకు వచ్చిందా లేదా చెప్పు మళ్ళీ చేస్తాను అంటే వాళ్ళు చెప్పినప్పుడు నేను అంత ఇంజెక్ట్ చేయకపోతే వాళ్ళకే అది రాదు. అలా ప్రతి క్యారెక్టర్, ప్రమోదిని గారు, 30 పృథ్వీ గారు, మా సముద్రకని గారు, ఇంకా ఈ సినిమాలో సునీల్ గారు, ఇంటూరి వాసు గారు, రచ్చరవి, చిత్రం సీను, ప్రతి సీనుకి ఒక సీన్ అయినా సరే ఆ రాకెట్ రాఘవ ఎవరైనా సరే తీసుకుని వచ్చి ప్రొడ్యూసర్ ఇచ్చాడు నాకు. అవుట్డోర్ అంటే మీకు తెలుసు ఎక్కడ రియల్ లొకేషన్, మనకు అదంతా అమలాపురంలో జరగాలని అమలాపురమే వెళ్దాం అన్నారు. మీకు మంచి ప్రొడ్యూసర్ దొరికాడు, మంచి స్క్రిప్ట్ దొరికింది. అదే ఆ ప్రొడ్యూసర్ మనం కాపాడుకోవాలి. మంచి డైరెక్టర్ దొరికాడు నీకు. నాకు మంచి డైరెక్టర్ పర్ఫార్మెన్స్ చేయడానికి దొరికాడు అన్నారు, లేకపోతే అంత బాగా చేసేవాడిని కాదు. గుడ్. అయితే నీకు ఫైనల్ క్వశ్చన్, ఇప్పుడు ఈ సినిమా తర్వాత నీకు అనుకుని అనుకోకుండా ఒక మంచి చెడు, మంచి అనుకుని అనుకోకుండా అన్న మంచి చెడు అన్న అనుకుని అనుకోకుండా నీకు సినిమా చాలా పెద్ద హిట్ అయి నీకు చాలా పెద్ద ఇమేజ్ వచ్చి నీ క్యారెక్టర్ రూట్ ఏమైనా మార్చుకుంటావా? ఏదున్నా వెబ్ 21 నాకు చెప్పుద్దన్నా, నేను ఏం చెప్పలేను. కానీ నేను సక్సెస్ అయ్యానన్న విషయం నాకు ప్రొడ్యూసర్ గారికి, రైటర్ గారికి, మారిపాక్ ప్రభాకర్ గారని ప్రొడ్యూసర్ గారి వల్ల మామయ్య ఈ ప్రాజెక్ట్ సెట్ చేయడానికి బలమైన పిల్లర్ ఆయన. మేము సినిమాని ఒక 100 సార్లు చూసేసుకున్నాం. మన పేపర్ మీద అనుకుంది స్క్రీన్ మీదకి వచ్చిందా అని. ఎస్, వీఆర్ హ్యాపీ. ఇక కమర్షియల్ అంటారా, ఆ కమర్షియల్ అనేది జనాలు థియేటర్కి వెళ్ళి టికెట్ కొని ఏది హిట్ అయితే అదే కమర్షియల్ అంతే. దానికోసం వెయిటింగ్ తప్ప వీడు బాగా చేయలేదు అనడానికో, లేకపోతే బాగా తీయలేదు అన్న. తీత బాగుంది, రాత బాగుంది అన్న. ఆ దేవుడు రాత ఏంటో చూడాలి. 100%. బెస్ట్ ఆఫ్ లక్ ధనరాజ్. బెస్ట్ ఆఫ్ లక్, గుడ్ లక్, ఆల్ ది వెరీ బెస్ట్. లవ్ యూ అన్న. మీలాంటి వాళ్ళందరూ కూడా సినిమా చూసి బాగుంటే నలుగురు చెప్తారు కాబట్టి మీ మంచి రివ్యూస్ వినాలని మనస్ఫూర్తిగా కోరు. మీరేం చెప్తారో, మీకు ఎప్పుడెప్పుడు సినిమా చూపించాలని నేను ఎప్పుడెప్పటి నుంచి ఎదురు చూస్తాను. గుడ్ లక్. ఇది మన ధనరాజ్ తాలూకా చాలా పెద్ద ప్రయోగం చేశాడు డైరెక్టర్, మెయిన్ క్యారెక్టర్, పైగా సముద్రకని కొడుకు క్యారెక్టర్, చుట్టూరా చాలా బలమైన యాక్టర్స్, సునీల్, పృథ్వీరాజ్, ఇలాంటి వీళ్ళందరి మధ్యన తన చాలా ఛాలెంజ్లు గెలుచుకుని వచ్చాడు జీవితంలో. ఈ ఛాలెంజ్ కూడా గెలుస్తాడనే నమ్మకం అందరికీ ఉంది. లెట్ us wish him all the very best. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.